నేను నిన్న మాట్లాడిన మాటలకు ఫీల్ అయినావు కదా, నిజం చెప్పు. అట్లా ఏం లేదు జానకి, ఏం ఫీల్ కాలేదు. ఆ ప్రాంక్ అని చెప్పేసి అన్నా కదా. రాఘవ, ఎప్పుడు నవ్వుకుంటుండే నీ ఫేస్ డల్గా ఏంటంటే అర్థమవుతాను. నిజం చెప్పు, నేను అన్న మాటలకు ఫీల్ అయినావు కదా. అట్లేం లేదు జానకి, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తే బాగుండు. కాకపోతే నిన్ను ఎవరు ఇష్టపడతారు, నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి కొన్ని మాటలు అన్నావు కదా. సో ఆ మాటలే కొంచెం బాధ అనిపించింది. అబ్బా రాఘవ, నువ్వు సడన్గా అట్లా మాట్లాడేసరికి నాకు ఏం మాటలు అర్థం కాలేదు, అందుకే అట్లా అనేసిన. సారీ ఫీల్ అయితే. అంతేలే జానకి, నువ్వు అన్నట్టు మమ్మల్ని ఎవరు ఎందుకు ఇష్టపడతారు చెప్పు. మేము బీటెక్ ఫెయిల్ అయినాం, ఊర్లో చిల్లర తిరుగుతాం, జాబు లేదు ఏం లేదు. నువ్వు అన్నది నిజమే, మమ్మల్ని ఎవరు ఇష్టపడరు. అబ్బా రాఘవ, నువ్వు మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడకు. సారీ చెప్పినా కదా. నువ్వు సారీ చెప్పుడుతోటే నువ్వు చేసిన గాయం తగ్గిపోతుందా జానకి? గుండెల్లో గట్టిగా గుచ్చుకున్నావు నువ్వు అన్న మాటలు. నేను ఒక 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో, నేను మా ఫ్రెండ్స్ దావత్ చేసుకొని నువ్వు అన్న మాటలు మర్చిపోతావు. అబ్బా రాఘవ, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా? అటు ఇటు చేసి దావత్ స్కెచ్ చేసినావు కదా. ఇక జానకి ఈ సంక్రాంతికి ఎట్లయినా మిస్ అయినావు కదా. తెల్లారితే రిపబ్లిక్ డే, ఒక 1000 రూపాయలు ఇచ్చినావు.